ప్రైజ్ ది లార్డ్. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మనము యెషయా గ్రంథము నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా యెషయా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసము 1-2 వచనాలు చదివి నేను మీకు వినిపిస్తాను. యూదాను గూర్చిన యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దైవోక్తి. అంత్య దినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. చదువున వాక్యమును దేవుడు దీవించునుగాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా యెహోవా ఆ పర్వతము, ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్, ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగాన్ని బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే యెషయా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇశ్రాయేలు గురించి రాస్తున్నాడు. ముఖ్యంగా అంత్య దినముల్లో దేవుని యొక్క ఆలయము ప్రపంచమునకు కేంద్ర బిందువుగా ఉంటుంది మరియు ప్రజలందరూ ఆయన వాక్యము నుండి నేర్చుకొని ఆయన పరిపాలనలో లోబడ్డకు ప్రభు యొద్దకు వస్తారు అనే విషయాలను ఆయన దర్శనంలో చూసి దేవుడు ఆయనతో మాట్లాడిన విషయాలను ఇక్కడ మనతో పంచుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. అప్పుడు నిజమైన శాంతి కలుగుతుంది మరియు ఇక యుద్ధాలు భయంకరమైన విషయాలు ఉండవు. అయితే ఈలోగా ఇశ్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమిస్తూ ఆయన వాక్యపు వెలుగును అనుసరించడానికి నిరాకరిస్తూ విగ్రహములను మరియు లోకమును అనుసరించారు కనుక దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. ఈ విషయాలను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. తద్వారా మనుషులు గొప్ప చెప్పుకున్నవన్నీ నాశనం చేయబడతాయి మరియు మనుషులందరూ అనుకుగా తగ్గించబడతారు. ఇవన్నీ కూడా ఈ వాక్యాన్ని మనం క్షుణ్ణంగా చదివితే ఈ విధంగా సారాంశాన్ని రాసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. మన దేవుడు ముఖ్యంగా 2-5 వచనాలు చదివినప్పుడు మనకి దేవుని గురించిన గొప్ప సత్యము ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు సమస్త జనులను తన ఎదుట సమకూర్చి నిజమైన శాంతియుత ప్రపంచాన్ని సృష్టించడానికి వారికి తన వాక్యాన్ని బోధిస్తాడు కదండి. దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యాన్ని మనకి నేర్పించడానికి, తెలుసుకోవడానికి మనకి దేవుని వాక్యాన్ని బయలుపరిచాడు కదండి. కానీ మనము ఈ లోకంలో బిజీ అయిపోయి వాక్యాన్ని చదవలేకపోతున్నాం. కనుక దేవుడి గుణ లక్షణాల్లో చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే దేవుడు మాట్లాడే దేవుడు, తన వాక్యం ద్వారా తన ప్రజలను నడిపించే దేవుడు. కనుక వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని చదవాలి. ఈ ఉద్దేశంతోనే దేవుడు తన ప్రజలకి తన వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు మరియు దాని ద్వారా వారితో దేవుని బిడ్డలతో దేవుడు నివసిస్తాడు. వాక్యం ద్వారా వారి మధ్య ఉన్నాడు కదండి. ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడు వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానం చేయడానికి మనం తపన పడతాం, ప్రయత్నం చేస్తాం. ఈనాడు కూడా ఆయన వాక్యపు వెలుగును అనుసరించి మన ద్వారా దేవుడు లోక ప్రజలను ఆయన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఈరోజు సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠం తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 10-21 వచనాలు. అంత్య దినముల్లో గర్విష్ఠులను దేవుడు అణచివేస్తాడు. తమ స్వహస్తాలతో సాధించిన విజయాలు కారణంగా వారు గర్వపడిన ప్రతి ఒక్కరిని దేవుడు వారిని అణచివేసినట్లుగా మనం చూస్తాం. కానీ వారు ఆధారపడే భౌతిక సంపదలు
సైన్యములు మరియు విగ్రహములు దేవుని తీవ్రమైన తీర్పును తట్టుకోవడంలో వారు ఏమాత్రము ఇవేమి సహాయపడవండి. దేవుడు తీర్పు తీర్చినప్పుడు సంపద, విగ్రహాలు, మన ఈ లోక సంబంధమైన ఏవి కూడా వాటి నుండి మనం తప్పించలేవు. మన ప్రస్తుత విజయాలు మరియు ఆస్తులు దేవుని కృప ఫలితమైన విషయాన్ని మనం ఒకవేళ విస్మరిస్తే ఏ క్షణమైనా మనలో గర్వం పెరగవచ్చు. కనుక మనం ఏమై ఉన్నాము, మనం పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడిచ్చినవే, దేవుని దయ వల్ల పొందినవి అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనల్ని మనం తగ్గించుకొని ఉండడానికి వీలు కలుగుతుంది. కానీ ఇది నా స్వస్వత్తి, నేను నా వల్లే కలిగినాయి అనుకుంటే గర్వంతో నిండిపోయి మనము మన యొక్క పతనానికి కారణం కావచ్చు, ఆత్మీయంగా పడిపోయే దానికి ఒక కారణం కావచ్చు. కనుక ఈరోజు నేను ఆలోచన చేయాలి. తద్వారా ఆ గర్వం కారణంగానే చివరికి మనము అణచివేయబడి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు, దేవుడి నుంచి దూరం అయిపోయే పరిస్థితి. కనుక ఈరోజు దేవుని వైపు తిరిగిద్దాం. దేవుడు చేసిన సహాయాలన్నీ కూడా తగ్గించుకుంటూ మనం ఆస్వాదిస్తూ దేవుని స్తుతిస్తాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, మీ నామానికి ఎంతో వందనాలు. నీ వాక్యమును బట్టి చాలా సత్యాలు మాకు నేర్పించావయ్యా. నీ వాక్యపు వెలుగులో నడవడానికి తండ్రి, నీ వాక్యానుసారంగా నడవడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే నీవే వాక్యమై ఉన్నావు. ఆ విధంగా జీవించడానికి మనకు సాయం చేయండి తండ్రి. వాక్యం పెట్టిన ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.